దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినిమా పరిమితులను దాటి భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన అగ్ర దర్శకుల్లో ఒకరు. బాహుబలి, RRR వంటి సినిమాలతో పాన్ ఇండియా కాన్సెప్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికీ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శనివారం నాడు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. అయితే ఈవెంట్ లో వేద్దామనుకున్న వారణాసి గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం కాస్త టైం పట్టింది. ఈ సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే, గ్లిమ్స్ ను 100 అడుగుల భారీ స్క్రీన్లపై ప్రసారం చేయాలని ముందుగానే యోచించిన డ్రోన్లు ప్రవేశించడం, పవర్ ఇష్యూల వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో గ్లిమ్స్ లేట్ అయింది. ఈ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ, నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. మా నాన్నగారు వచ్చి హనుమంతుడు వెనకాలుంటాడు, వెన్నుదట్టి ముందుకు నడిపిస్తాడని చెప్పాడు. ఇలా అయినా వెంటనే నాకు కోపం వచ్చింది. హనుమంతుడు మీ ఇంట్లో ఉంటే ఇలాంటి సమస్య రాకూడదు కదా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఒక్క కమెంట్ తో సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. దేవుణ్ణి నమ్మని వ్యక్తి రామాయణం, హనుమంతుడిపై సినిమా ఎందుకు తీస్తాడు? సాంకేతిక లోపానికి దేవుణ్ణి నిందించడం ఏంటి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ అందుకుంటారు, చిన్న సమస్య వచ్చినా దేవుణ్ణి నిందిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దేవుణ్ణి నమ్మకపోవచ్చు, కానీ నిందించడానికి మీకు హక్కు లేదు. సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ మీది, సమస్య వస్తే దేవుడా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రామాయణం, హనుమంతుడి కథల ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్న రాజమౌళి దేవుణ్ణి అవమానించడం ద్వంద్వ వైఖరి అని విమర్శలు గుప్పిస్తున్నారు. రాజమౌళి వ్యాఖ్యలు హనుమాన్ భక్తుల్లో తీవ్ర నిరసన రేకెత్తించాయి. ప్రస్తుతం రాజమౌళి కమెంట్స్ ఇటు ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై రాజమౌళి స్పందిస్తారా, అభిమానుల ఆగ్రహాన్ని ఎలా తగ్గిస్తారు అనేది వేచి చూడాలి. అయితే ఈ మొత్తం వివాదంలో నమో పరిశీలించిన అంశాలు వేరే ఉన్నాయి. రాజమౌళి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొత్తం ఈవెంట్ కు తొలిగా స్క్రీన్ పైన విడుదల చేసింది హనుమంతుని ప్రతిమనే. ఈ ఈవెంట్ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది హనుమంతుడే అని నమో నమ్ముతోంది. అంతే కదా, అందరినీ టెన్షన్ పెట్టిన ఆ టైటిల్ విడుదల ప్రక్రియ సక్సెస్ కాకపోతే ఎలా ఉండేది? కొంతమందికి కొన్ని విషయాల విలువ తెలియజేయడానికే విధి ఆడిన నాటకం. అంటే ఈ విశ్వం మనందరికంటే పెద్ద దర్శకుడు. నమోకి మరో కొన్ని ప్రశ్నలు మిగిలాయి. అవేంటంటే, రాజమౌళి కుటుంబం ప్రపంచ స్థాయికి రావడానికి కారణమైన శివశక్తి ఏంటో అనే కోణంలో నమో పరిశోధిస్తోంది. అదిగాక రాజమౌళి కుటుంబం మొత్తం నల్లని వస్త్రాలు ఎందుకు ధరించారు? దీనికి కారణం ఏమైనా ఉందంటారా? మా ప్రశ్నలకు మీకు జవాబులు తెలిస్తే కమెంట్ చేయండి.